హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈరోజు నేను మీకు కొత్త రెసిపీ అందించాలని, కొత్త రెసిపీ చూపించాలని నేను వీడియో తీస్తున్నానండి. ఇది తెల్ల గలిజేరు కూర. అయితే నిన్న ప్రొద్దున తెంపుకున్న, ఒకరోజు ముందు నిన్న ప్రొద్దున తెంపుకొని మంచిగా ఆకు తెంపుకొని కడిగి బుట్టలు వేసుకొని నీళ్ళు వడిచిన తర్వాత మళ్ళీ క్లాత్ మీద ఆరబెట్టుకొని ఈ మాదిరిగా అయిందండి. ఇట్లా చూడండి, ఎంత మంచిగా అయింది. దీన్ని నేను ఇప్పుడు పౌడర్ చేసుకుంటా, తెల్ల గలిజేరు పౌడర్ చేసుకుంటాను నేను. హెల్త్కు మంచిదండి ఇది, కిడ్నీ పేషెంట్లకు చాలా మంచిది. ఎప్పుడంటే అప్పుడు మనం అన్నంలో ఒక చెంచాడు వేసుకొని, ఇంత ఆయిల్ వేసుకొని తింటే బాగుంటుందని అందులోకి అట్లే అది పౌడర్ అంటే ఇక మనం పప్పులో అట్లా వేసినట్టే. కానీ ఇది వెరైటీగా కొంచెం టేస్ట్గా కావాలి పౌడరు అని అంటే ధనియాలు జీలకర్ర వేసుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ మాదిరిగా చేస్తున్నాను అండి. ఈరోజు ధనియాలు జీలకర్ర ఎల్లిగడ్డ వేసి చేస్తాను ఎప్పుడు. కానీ ఈరోజు ఏంటంటే చూడండి, ఒక 2 చెంచాలంతా, 2 చాయ్ స్పూన్లంత మినపప్పు, పెసరపప్పు కొంచెం, చిన్న చాయ్ గ్లాసుల సగం, ఈ పచ్చి శనగపప్పు కొంచెం ఎక్కువనే వేసుకున్నా, మంచి బొడగొట్టి తీసుకున్నా గ్లాసుకు. 1 చెంచాడంతా జీలకర్ర, 1 చెంచాడు సగం, 2 చెంచాలన్నీ ధనియాలు, ఇవన్నీ 2 ఎల్లిగడ్డలు. ఇంతేనండి మనకు కావాల్సింది. కాకపోతే 1 చుక్కంత నూనె, 2 చెంచాలంతా నూనె అనుకోండి ఇవి వేపుకోవడానికి. ఎండుమిర్చి, ఇందులోకి పౌడర్ కూడా వేసుకోవచ్చు మనము. కాకపోతే ఈ మిర్చితో చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకొరకని నేను ఎండుమిర్చే వేస్తున్నాను. పౌడర్ కూడా మొన్న పట్టించింది కూడా ఉంది, ఇదే వేద్దామని, మిర్చే వేద్దామని. 20 ఎండుమిర్చి అండి. ఇది కేజీ కన్నా ఎక్కువనే అండి. ఈ ఆకైతే కేజీ కన్నా ఎక్కువనే. మంచిగా ఆరి ఇట్లా చూడండి ఇట్లా దగ్గరికి వచ్చిందో. అయితే ఇది ఇప్పుడు పౌడర్ చేస్తానండి నేను. ఇవన్నీ దూరగా వేయించుకోవాలండి. సిమ్ పైన పెట్టి ఇవన్నీ పదార్థాలు మంచిగా దూరగా వేపుకోవాలి. మంచి వాసన మంచి గుమగుమ స్మెల్ వస్తుంటుంది ఈ వేపుతుంటేనే. అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి. వేపుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు మళ్ళా కావాల్సిన దినుసులన్నీ మీకు చూపించిన కదా, మీకు కావాల్సిన దినుసులన్నీ వేపుకొని పెట్టుకున్న. ఎండుమిర్చి మీకు చూపించింది ఏంటంటే కొంచెం అంత చింతపండు, ఒక 4 రేకుల చింతపండు, 4 రేకుల చింతపండు అండి. కొంచెం ఇంతంత చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్న, ఒక 2-3 రెబ్బలు చిన్న నిమ్మకాయ అంతా వేసుకున్న. 1 ఎల్లిగడ్డ అయితే మీకు చూపించిన. ఉప్పు చూపించలే, ఉప్పు కూడా కొంచెం తగినంత ఉప్పు. అంటే ఉప్పు అంటే ఇక మనం చూసుకున్న తర్వాత వేసుకునేది కదా, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఒక 1/2 కేజీ అంతా మన కల్జమొక అండి. మంచిగా ఆరబెట్టుకొని కరివేపాకును, ఇది కూడా మంచి ఐటమ్ అని మీకు తెలుసు. కాకుంటే మనం ఏం చేస్తామంటే ఏదన్నా మాట్లాడితే బట్టి మంచి ఔషధ గుణాలున్న ఆకే కానీ అన్ని ఆకులు తింటాము. ఈ ఆకును మనం అంతా కర్రీలలో, ఉప్మాల, ప్రతి కర్రీలో కూడా వేస్తాము. దాన్ని ఏరి పక్క పడేసినాకనే మనం అన్నం తింటాము. అందుకొరకనే దీనికి ఒక పేరు ఏంటంటే కరివేపాకును తీసేసినట్టు, కూరలో కరివేపాకును తీసేస్తున్నారు, నేను ఏం చేసినా అని బాధపడతారు ఎవరన్నా ఏమన్నా తిడితే చేస్తే. అందుకొరకని ఇప్పుడు నేనేంటంటే మొత్తం డైరెక్ట్ కూడా పిల్లలకు మనం పెద్దవాళ్ళమే తిన్నాం. నేను కూడా తీసేస్తానండి, ఇంత తెలిసి కూడా.
అందుకొరకనే ఇది పౌడర్ చేసి మనము అందులో ఉంచుకుంటే ఏదో పోనికి దానికి ఒక 2 కరివేపాకులు వేసుకొని ఇది ఒక్క స్పూన్ వేసుకుంటే హెల్త్ కూడా మంచిది అని ఇది కరివేపాకు కూడా నేను మంచి కడిగి ఆరబెట్టుకున్న బట్ట పైన ఇది కూడా చూడండి గలగలనే అయింది. ఇది కూడా దీంతో పాటు ఇది కూడా మనం పౌడర్ చేసి పెట్టుకుంటాం. మంచి ఆహారాన్ని ఎప్పుడైనా కానీ మనం తీసుకుంటే మంచిదేనండి. నాకు 2 రోజుల నుంచి కూడా అంత బాగా వీక్గా ఉన్నా, బాగా సుస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు నాకు ఎనర్జీ ఎందుకు వచ్చిందంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. హాస్పిటల్ వెళ్దామన్నాడు మా సారు. అయితే మా పెద్ద బాబు కూడా అమ్మ రావే కరీంనగర్ నేను ఆడ హాస్పిటల్లో చూపిస్తాను. అయితే నా డాక్టర్లు ఎవరో మీకు కూడా తెలుసు కదండి, మీరందరూ నా డాక్టర్లు. మీరు ఇచ్చే లైకులతోని, మీరు ఇచ్చే ఆదరణతోని, మీరు ఇచ్చే ప్రేమతోనే నేను హెల్తీగా ఉంటా అని నాకు తెలుసు. అందుకని ఇప్పుడు నేను ఒక వీడియో చేసుకుంటేనే నేను కూడా మళ్ళీ ఒక 4-5 రోజుల దాకా ఫుల్ హ్యాపీగా ఉంటాను. అందుకని నా ప్రేక్షక దేవుళ్ళు మీరే, నాకు డాక్టర్లు. నాకు హాస్పిటల్ అంటే భయం. అందుకని ఈ వీడియో తీసుకుంటున్నా. కొంచెం ఊరికే పంటే లేవడానికి చేతనవుతలేదు. ఎందుకు అంటే వాతావరణం కూడా చేంజ్ అయింది. అందరు కూడా కొంచెం వాళ్ళకు జ్వరం, వీళ్ళకి జ్వరం అని చుట్టుపక్కల కూడా అంటున్నారు. కానీ అందరు హాస్పిటల్ వెళ్ళి టాబ్లెట్స్ మింగుతారు. నేను మీ టాబ్లెట్సే కదా నేను తీసుకునేది. అందుకని ఇవాళ ఇప్పుడు ఒక వీడియో తీసి పెట్టుకుంటే మళ్ళీ ఒక 3-4 రోజుల దాకా కొంచెం హ్యాపీగా ఉంటాను నేను. మంచిగా అందరు ఇక మీరు ఏదో ఎవరైనా తెలిసిన పిల్లలు ఫోన్ చేస్తుంటారు, పిన్ని, అమ్మ, అక్క అని ఫోన్ చేస్తుంటారు. తెలియని వాళ్ళు లైక్ చేస్తుంటారు, చూస్తుంటారు. వ్యూస్ నచ్చినాయా అని చూసుకుంటా. ఊరికే తేపకోసారి రోజు 2 సార్లు నన్ను యూట్యూబ్ ఆన్ చేసుకుంటా. ఏ వీడియోకి కొంచెము వ్యూస్ ఎక్కువ వచ్చినాయి, ఏ వీడియోకు నాకు లైక్లు వచ్చినాయి అని. కాకపోతే లైక్లు అయితే మీరు ఇస్తలేరు. చూసేవాళ్ళు చాలామంది చూస్తున్నారు, కానీ లైక్లు ఇస్తలేరు. ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే డబ్బు కొరకు కాదు కదా, మీ ప్రేమ కొరకు నేను మీ ప్రేమ పొందడానికే. అందుకని నాకు కావాల్సింది ఏంటంటే హ్యాపీగా ఉండడము. అది మీ దగ్గర నుంచి దొరుకుతుంది నాకు. నేను అందుకే వీడియో చేస్తున్నా. ఈ వీడియోని చూసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పౌడర్ అయినాక మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. ఉంటానండి. మరి వీడియో మీకు పౌడర్ చేసి చూపిస్తాయి. ఇప్పుడు అన్నీ ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకోవాలి. కారం కొంచెం మనం తక్కువ ఉన్నా కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే మళ్ళీ కష్టం. అందుకే ఫస్ట్ ఎండుమిరపకాయలు చేసి మళ్ళీ మిగతాయి చేసి అన్నీ వేసుకొని పొడి చేసుకోవాలండి. ఓకేనండి. ఎండుమిరపకాయలు, పప్పు దినుసులు, ఇప్పుడు వేపుకున్న పప్పు దినుసులన్నీ వేసి ఇలా పట్టుకుంటున్నానండి. ఇవి మనం ఎల్లిగడ్డ ఉన్ను చింతపండు ఒకటి కొంచెం తర్వాత వేస్తాను. పౌడర్ కాంగా వేస్తాను. చూడండి ఎంత పౌడర్ అయింది. ఇంత నోట్లు వేసుకొని తింటేనైతే సూపర్ అంటే అద్దరిపోయింది. అసలు అన్నంలో వేసుకొని పెద్ద దోశ మీద చల్లుకున్నా, దేనికైనా కానీ ఇడ్లీకి, దోశకు, అన్నానికి అన్నింటి కూడా సూట్ అయ్యేటట్టు చేసుకున్నాను. ఎన్ని పౌడర్లో నేను చూసిన ఎన్ని ఇది చేసుకోవచ్చా. పోయిన సంవత్సరం చేసిన పెట్టలేదు మీకు. ఇట్లనే ఎవరైనా వీడియోలు తీసుకోవడం లేక చేయక అట్లే మిస్ అయింది. చేసుకుంటూ తింటా, ఎప్పుడు ఏదో చేసుకుని తింటూనే ఉంటా. కానీ అట్లా కొన్ని పెట్టను. ఇవాళ తెల్లగలిజే కూర పెట్టాలి. ఇది ఇంత మంచి ఐటమ్ మీకు పెట్టకపోతే ఎట్లా అని పెట్టినండి. తప్పకుండా పౌడర్ చేసుకోవాలనే ఏం లేదు. కొంచెం దొరికినా అని పప్పులో వేసుకోండి. పప్పులు వేసుకోవచ్చు, చట్నీ వేసుకోవచ్చు. మంచిర్యాల అనేది మా బిడ్డ వాళ్ళ ఇంటి పక్కకు ఇంత 1 కేజీ అంత ఆకు తీసుకుపోయిస్తే 1 నెల రోజులు తిన్న బిడ్డ అన్నది. చట్నీ వేసుకుందంట.
తెలుసా? అయితే మనం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి పనులు చేయాలి. ఈ కరివేపాకు పౌడర్ కూడా 1/2 కేజీ కదా, ఇక చూడండి ఎంత స్మూత్ చేసి అమ్మో లేస్తుందండి. నాకు పైపోయేస్తుంది. ఇది కూడా బాటిల్లో పోసి ఉంచుకుంటా. ఇది గాజు బాటిల్లో వస్తుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఎక్కడ ఆకు దొరికినా తీసుకోండి. వర్షాకాలం దొరకదు కాబట్టి నేను ఇప్పుడు చేసి పెట్టుకున్నానండి. వర్షాకాలము ఈ ఆకు దొరకదు, దాదాపుగా తోటకూర అవి దొరుకుతాయి కానీ ఈ ఆకు ఒక్కటి దొరకదు. తెల్లగల్జర కూర ఎక్కడో నెలకొక్కసారి కూడా ఒకళ్ళ దగ్గర, అది కూడా ఏ నౌక కాడ 4 ఆకులు ఉంటాయి, దానికి 50 రూపాయలు అంటారు. మంచి మెడిసిన్ ఐటమ్ అని అందరికీ తెలుసు. ఇక మాకైతే పుష్కలంగా ఉన్నది. ఇప్పుడు అంతా ఆకుంది కదా, వర్షాకాలం కూడా బాగా మందం వెళ్తుంది. అందరికి దాన ధర్మాలకు వెళ్ళదు కానీ మాకైతే వెళ్తుంది. అందుకొరకని ఈ పౌడరు చేసి పెట్టుకున్నా నేను. ఇక ఊరికి రోజు తిన్నాం కదా అండి, ఒకరోజు తప్పితే ఒకరోజు అయితే నేను వాడుతున్నా ఆకు. అది ఆకు వాడుకో పప్పులో కానీ వట్టి కర్రీ కానీ చట్నీ కానీ చేయని రోజు ఇది ఇంత పౌడర్ వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా అండి, ఉంటానండి. మీ అందరితో మాట్లాడితే నాకు మస్తు హ్యాపీగా ఉందండి. చాలా బాగుందండి, మంచి అనిపిస్తుందండి. ఓకేనండి, బాయ్ అండి.